ఫ్రీ అవుతాను. నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను, ఇంటికే వస్తున్నా. సరేనా? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇలాంటి డూప్లికేట్ గాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఈ బెదిరింపులన్నీ బిజినెస్లో మామూలే. నువ్వు ఫోన్ పెట్టాయి, కంగారు పడకు. ఎవడు అడ్డంగా పెట్టాడు? సార్ మీరా? మీకు 1000 ఏళ్ళు సార్. ఇప్పుడే నా వైపు మీ గురించి భరోసా ఇస్తూ చెప్తున్నాను. ఇంతలో దేవుళ్ళ మీరే సార్. సార్ ఏంటి సార్ ఇది? సార్ హలో మర్డర్ జరిగింది సార్. ఒక అతని దారుణంగా కాల్చి చంపేశారు సార్. సార్ మీరు త్వరగా రావాలి సార్. ఎక్కడ? పంజాబ్ హిల్స్ క్లబ్ పార్కింగ్ ప్లేస్ సార్. ఆపదలొస్తే దేవుడు వచ్చి రక్షిస్తాడో లేడో కానీ పోలీసులు వచ్చి రక్షిస్తారని నమ్ముతారు జనం. ప్రపంచమంతా వెతికినా మంచి లేని ప్రాంతం ఉందో లేదో కానీ హింస లేని చోటెక్కడా కనబడదు. చెడు నుంచి మంచి రక్షింపబడడానికి, మనిషి ధైర్యంగా బ్రతకడానికి భరోసా ఇచ్చేవాడే పోలీసు. అలాంటి పోలీసే తప్పుదారి పట్టి చెడుతో చెలిమి చేస్తే మంచన్నదే మాయమై జీవించడమే దుర్లభమవుతుంది. కరప్ట్ కాప్స్ మధ్య కరప్ట్ ఆఫీసర్స్ కొందరైనా ఉండబట్టే జనం ఇంకా ఊపిరి పీలుస్తున్నారు. పెట్టే బేడ సర్దుకొని దిగితే దీపారు అనుకున్నాం. అబ్బో బండిది. ఎవరైనా ఇద్దరు వచ్చి సంతకం పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్, మీరు బయలుదేరొచ్చు. ఓకే బాయ్. ఓకే. ఇన్సిడెంట్ జరిగి ఇంతసేపు అవుతున్నా కనీసం ఇప్పటి వరకు ఎవరిని పంపినట్టు కూడా లేదు. మీకేం తెలుసు సార్ ఇక్కడ సంగతి? రాత్రనగా పగలనక 2 రోజులుగా కూంబింగులంటూ తిరిగి మా ఎస్ఐ గారు స్టాఫ్ ఇప్పుడే వచ్చారు సార్. ఇక పంపడానికి స్టాఫ్ లేరు. అదీగాక రాత్రిపూట బయటికి వెళ్ళొద్దని పైనుండి ఆర్డర్ సార్. మరి మీరెందుకు ఇక్కడ? ఎవర్రాది? ఎవరు నువ్వు? ఏంటి ప్రసా? చూపేంట్రా? కంప్లైంట్ ఇచ్చావు కదా, మేము చూసుకుంటాంలే. సార్ సార్ మా ఎస్ఐ గారితో మీకు గొడవ ఏంటి సార్? మీరు పదండి. పదండి సార్.
సార్. Right. మే కమ్ ఇన్? Ranadhir, welcome, welcome. He is our new SP. హలో సార్. He is Mr. Ravikant, DSP. హలో సార్. Very sincere, daring, and simple gem. హాయ్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. రణధీర్ గురించి చెప్పక్కలేదు, ముందు ముందు మీకే తెలుస్తుంది. కమాన్ సిడా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సార్ సార్ మన ఆఫీస్కి వెళ్దాం. యా. మిస్టర్ కాంత్ Sir. లంచ్ టైం అయింది. మీరు నాతో పాటే Sir. ఇక్కడ లంచ్ చేస్తారా? షూర్, ఐ వెయిట్ ఫర్ యూ సార్. ఐల్ సీ యూ సూన్. ఓకే. సార్ సారీ సార్, పొరపాటైంది, మీరేం తెలియక. నీ పని నేను ఎందుకు యాక్షన్ తీసుకోకూడదో చెప్పు. అదిగా సార్. రిటర్న్ గా. సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్, ప్లీజ్ సార్. శివాజీ, ఏ డిపార్ట్మెంట్లోనైనా మిస్టేక్ రిపీట్ అయితే కరప్షన్ అంటారు. మన డిపార్ట్మెంట్ రిపీట్ అయితే క్రైమ్ అవుతుంది. సారీ సార్, ప్లీజ్ నో సార్. మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ నో మోర్ డిస్కషన్స్. నిర్లక్ష్యాన్ని నేను సహించను. సార్ నాది నిర్లక్ష్యం కాదు సార్, నిస్సహాయత. ఏమీ చేయలేను తను. సార్ ట్రైనింగ్లో తలపైకెత్తి ఛాతి నిండా ఊపిరి పీల్చుకుని నరాల్లో రక్తం సలసలా పారుతుంటే కళ్ళల్లో ఆశ ఉరకలేస్తుంటే ఊగిపోతూ చెప్పిన ఒక్కొక్క మాట, చెయ్యి చాచి చేసిన ఒక్కొక్క ప్రమాణం వినడానికి అప్పుడు చాలా బాగున్నాయి సార్. కానీ రియాలిటీ వేరు. స్టేషన్లో దొంగలు ఉంటారు, మా అలాంటి పోలీసులు ఉంటారు. వాళ్ళు సెల్లో ఉంటారు, మేము బయట ఉంటాం. అంతే తేడా సార్. పొద్దున్న లేచి నుంచి ఎఫ్ఐఆర్, పంచనామా, కూమింగ్, రైడింగ్. రాత్రాగానే పోలీస్ స్టేషన్ కుక్క కాపలా. కుక్కలయ్యింది సార్, మొరుగుతాయి అప్పుడప్పుడు అన్న. మేము స్టేషన్ వెళ్లాడదీసిన దిష్టి బొమ్మలం సార్. మనసు చచ్చిపోయింది సార్. 4 రోజులైంది సార్ ఇంటికెళ్ళి. 3 రోజులైంది సార్ షూస్ విప్పి. చూడండి సార్, నా యూనిఫామ్ ఇంకా శవం కంపు కొడుతుంది. పెళ్ళాం బిడ్డలో ఉన్నానన్న సంగతే మర్చిపోయాను సార్. సార్ నేను చేసిన తప్పే, నన్ను సమర్థించుకోవడానికి ఇవన్నీ చెప్పట్లా. ఇవన్నీ మా ప్రాబ్లమ్స్. నేను ఫ్రస్ట్రేషన్లో తప్పు చేశాను సార్. ఇక మీ ఇష్టం, నన్ను సస్పెండ్ చేయండి, ఊస్ట్ చేయండి. ఇది ఎప్పుడు ఆగిందా? ఆగిందంటే రిపేర్కి ఇస్తాం. అప్పటికి పని చేయకపోతే పారేసి కొత్తది కొంటాం. అలాగే డిపార్ట్మెంట్ కూడా. తల దించుకునేవాడు పోలీసే కాదు, పనికి రానివాడు పోలీసే కాలేడు. సారీ టు కీప్ యూ వెయిటింగ్ కాంత్. దట్స్ ఓకే సార్. అవును, లంచ్ ఎక్కడా? ఈరోజు లంచ్ మా ఇంట్లోనే. వై? కాదనకండి సార్. సమ్ ఆఫ్ ద టైం కాంత్. సార్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాని కాదు, మీకెందుకు శ్రమ? సార్ ప్లీజ్. ఓకే. హలో, హాయ్ హ్యాండ్సమ్. హూ ఇస్ దిస్? నేనండి సంధ్య. రాత్రి మనం అదేనండి బస్ లో అప్పుడే మర్చిపోయారా? సంధ్య. థ్యాంక్ గాడ్. నా నంబర్ నీ దగ్గర ఎలా? అవన్నీ ఎందుకులేండి, టైం వేస్ట్. లంచ్ కి మా ఇంటికి వస్తారా? లంచ్ కా? ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకరింటికి లంచ్కి వచ్చాను. అయితే కుదరదంటారా? ఛాన్సే లేదు. ఈసారి కుదరదు, కానీ నెక్స్ట్ టైం. ఫస్ట్ టైం అడుగుతున్నాను కదా. ఇప్పుడే వస్తే మా అన్నయ్యని కూడా కలవచ్చు. తను నాతో లంచ్ చేస్తానని ఆపవే ఆల్రెడీ తల్లి, ఆపు. ఏంటి అవతారం? 1 minute ప్లీజ్. ఏంటన్నయ్య నీ గోలా? అవతల మా సార్ని లంచ్కి పిలిచాను, బయట వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఆ ఫోన్ పెట్టేసి త్వరగా లోపలికెళ్ళు. ఒక కాకితో చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకో కాకినా? వెళ్ళు. అబ్బా పెట్టేవే. గంగారాం, సో ఇప్పుడు మీరు లంచ్ అరేంజ్ రాలేదన్నమాట. చేయి. బట్ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే. ప్లీజ్ కమ్ ఇన్ సార్. నైస్ హౌస్ రవికాంత్. ఇట్స్ రెంటెడ్ హౌస్ సార్. ఓ, షాల్ వి హావ్ లంచ్? షూర్. ప్లీజ్. అయ్యో
ఓ సారీరా బంగారం. ఇక్కడేం చేస్తున్నా? నా డ్రెస్ అంతా పాడు చేసా. పోనీలేరా, ఇంకోటి కొనుక్కుందాం. దా, బాధపడకు. దా. తాతయ్య ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏంటి బాబా ఇది మరి చిన్నపిల్లలాగా? మరి అదే, ఇదంతా నీ గారాల పట్టి నిర్వాకం. నా బంగారా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? వచ్చేస్తా. ఏమైందమ్మా? అయ్యో, ఏమైంది? దాంట్లో నువ్వే చూడు ఏముందో. ఈ రోజు హోలీయే. నవ్వండి. అయినా మరి అంత ఓవర్ చేయక్కర్లా. వాళ్ళకంటే ముందు నీ ఒళ్ళుదో ఒకవేళ. అయినా నీతోటే వదిలేసిందా హోలీ? వెళ్ళేసారి అద్దంలో నీ మొహం చూసుకో. అయ్య బాబాయ్. మీరెవరికి భయపడనక్కర్లేదు. మీ ప్రాబ్లమ్స్ ఏంటో ధైర్యంగా చెప్పండి. సీల్ టెండర్స్ అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం ఫార్మ్స్ కూడా లేవు. ఎంక్వైరీ కమిషన్ పిలిచి చుట్టూ వాళ్ళ మనుషులు కూర్చున్నారు. ప్లీజ్ సిట్ డౌన్. ఏం జీవన్ రెడ్డి, నువ్వు పక్కనుండగానే ఇదంతా జరుగుతుందంటే నలుగురు ఆకురౌడీల్ని వెంట తీసుకొచ్చి డ్రామా చేసి బెదిరించడానికి ఇదే నీ అడ్డా కాదు. ఎంతకాలం ఆపుతావు ఈ ఎంక్వైరీ? ఈ రిపోర్ట్ కంటే ముందు నీపై చార్జ్ షీట్. చా, నీలాంటి బలుపున్న ఆడదాన్ని ఇలా కాదే. ఏం బరువున్నావే. రోమన్ స్పీకింగ్. ఓవర్. చిన్న సార్ ఉన్నాడా? ఏంటి సార్ అంతా కట్టకట్టుకుని వచ్చారు? సార్ ఇంకా రాలేదు సార్. నీకేం రా, మీరేమైనా చేస్తారు, మధ్యలో మేం చేస్తున్నాం. ఈ మిర్చేంద్ర మీ సార్లకి దుమ్ముదుమ్ములు ఆడిపోతుంది. అన్ని మీ సార్కేనా? సార్. ఏ సైజులో ఓ బస్తా? ఒకటి కాదురా, 2. ముచ్చట పడ్డాడు కదా అని మొత్తం ఇస్తారా? వీళ్ళకి మనం తక్కువ చేస్తున్నది కారం కాదు, ఉప్పు. ఈ మసాలా మాటలకి ఇది టైం కాదులే మావా. అయినా నీ అల్లుడికి ఈ రోజే కుదిరిందా ముహూర్తం? అని కాని 3 ముహూర్తం. నీకు నాకు చెప్పి పెడతాడు ముహూర్తం. అగో బిడ్డ కష్టపడి ఎండన పడి వస్తున్నాడు చూడు. చిచి కర్మ. ఏ మావా నువ్వన్నా చెప్పే. ఆడు నీ మాట నా మాట వింటాడు. ఆడు సీతయ్యకే తాతయ్య. ఏలే ఏ వీళ్ళు మారరు. చట్. ఏంటి బస్ మీరు ఏంటి లేడా లేక రానంటున్నాడా? దా చూద్దాం. దా. అది సార్ ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి. ఏ బండ్లో పెట్టాలి సార్? సరే చెబుతారేం సార్? సార్ ఏం సార్? ఏం కావాలి? సార్ లేడు చెప్తాగా చెప్పేవా? నమస్తే.
పైన సార్. అన్నా పోలీసులు వచ్చారన్నా. ఏ పోరా. పోలీసులు ఫోన్ చేస్తావా? ఎవరికి చేస్తావు? చెయ్యి ఫోన్ చెయ్యి. ఉప్పు బయట తినడం అలవాటైతే ఒంటికి మంచిది కాదు. ఐఎమ్ సారీ సార్. ట్రాన్స్ఫర్. ఎస్ సార్. ఇటనా? ఒక్కరే. అరే యాద మరిచిండ్రా. నేను వెళ్తానికి వచ్చినాను కదా. సరేగానే దాంతే ఉందన్నా, మీరు వెళ్ళండి, మేముంటాం. మినిస్టర్ మాజీ చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? ఇప్పుడు బాల్ మీ కోట్లో ఉంది. మీరు చెప్పింది అన్నీకి వచ్చినా మీరు ఎట్లా చెప్తే గట్లనే కదా సార్. ఎవరి గురించి? హల్లీలు అంటుంటే ఏమో అనుకున్నా సార్. కానీ రాగానే చూపించినావు సార్ నీ పవరో. ఇప్పుడు కాఫీనా? మా వాళ్ళకి 3 చెరువులు నీళ్ళు ఆయించినావుగా. ఇప్పుడు ఇదే అడదిగుతుంది. అడితో బచ్చగాడు సార్. తెలిసి తేలిక తప్పు చేసిండు. నువ్వు జర పెద్ద మనసు చేసుకున్నావు అనుకో, తప్పు కూడా చిన్నదైపోద్దిగా సార్. ఏంటే పవర్ పోతే మళ్ళీ వస్తుంది, కానీ పరువు పోయిందనుకో పవర్ కూడా తిరిగి రాదు కదా సార్. ఎస్ సార్, కోర్ట్ టైం అయిపోయింది. సుదర్శన్ని మండే ప్రొడ్యూస్ చేయమన్నారు జడ్జి గారు. ఓకే, వాడిని నేరుగా జైలుకి తీసుకెళ్ళండి. గోడుతూ పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు సార్? సాఫ్ సీదా అడిగినా సమజైతలేదా? ఏందయ్యా చూపు కొత్తమైంది. నీ గురించి నువ్వు చెప్పావు, నేనేంటో చూపించాను. జనార్దన్ గారు, ఇప్పుడు బాగా వినిపిస్తుందా? గుడ్, జాగ్రత్త. అన్నా ఏమైందే? వినడా లేదా? దిగినాక ఏమైతుంది? చక్కగా అవుతుంది. అప్పుడు సేమైందే? ఇంతకీ బేరం దిగిందా లేదా?